Subscribe to our channel and press the bell icon for the latest updates. అంటే నేను ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నప్పుడు అది నిజంగా నాకు చాలా బాధ్యత అనిపిస్తుంది, నాకు ఆనందం కలిగించేది. ఇంతమంది నా మీద భరోసా పెట్టి ఇంట్లో నుంచి రోడ్డు మీద ఎక్కి డివైడర్ మీద ఎక్కి ఆ మీడియన్ మీద ఎక్కి నాకు చేతులు చూపిస్తున్నారు. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, అందరూ మధ్య వయస్కులు ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఒక అలసిపోయారు. పొలిటికల్ ప్రాసెస్లో కొత్త రక్తం రావాలి, ఇది ముందుకు తీసుకెళ్దాం అని నేను అందరూ అడుగుతారు, ఎందుకు నువ్వు వెంటనే నువ్వు ఆర్గనైజేషన్ డెవలప్ చెయ్యు అంటే, ముఖ్యంగా ఇది మన పార్టీ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను. ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి నేను 2009లో పిఆర్పిలో నేను వ్యవస్థాపక సభ్యుడిని. నేను దాన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను చాలా కృషి చేసిన వాడిని. నేను నాయకుడి వెనకాల ఉండడానికి ఇష్టపడేవాడిని. నేను కూడా వచ్చేసి నేను కూడా ఎంపీ అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను చెప్పి నేను అనుకోలేదు ఆ రోజున. ఎందుకంటే ఇన్ని కోట్ల కుటుంబానికి ముందు ఏదైనా మనం పని పబ్లిక్ పాలసీ చేయాలని చాలా అనుభవం కావాలి. నేను ప్రతి సభలో చెప్తుంటాను, చదువుకోవడానికి, ఒక ప్రొఫెసర్ కావడానికి పిహెచ్డీలు చేయాలి. ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవాలంటే బోళ్ళంతా చదవాలి. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే పబ్లిక్ పాలసీలు రావాలంటే నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అనుభవం కావాలి. మన పార్టీలో చాలా చోట్ల మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నప్పుడు జనసేన ఒకటి చెప్తారు, చాలామంది పనిచేసేవాళ్ళు పాపం నిజంగా బాధపడతారు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు బయట పార్టీలతో ప్రాబ్లం లేదు, టీడీపీతో ఒక ప్రాబ్లం లేదు, వైసీపీతో ప్రాబ్లం లేదు, కానీ మాకు జనసేన స్థానిక నాయకులతో మాకు ప్రాబ్లం ఉందని చెప్తే, ఎందుకంటే నేను ఈ మధ్యన ఒకరితో పంచుకుంటూ ఉన్నాను పెద్దలతోటి. ఒక సినిమా యాక్టర్, హీరో పొలిటికల్ పార్టీ పెట్టగానే అభిమానులు ఎంత బలమో అది ఒకసారి బలహీనత కూడా. అది ఎందుకు బలహీనత అవుద్దంటే, అభిమానం అనేది కట్టలు తెంచుకున్న అభిమానం. కట్టలు తెంచుకున్న అభిమానానికి దాన్ని ఒక సరైన విధి విధానాల్లో నిర్ణీతంగా ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఒక అలలాగా వచ్చి వెళ్ళిపోద్ది, ఒక పాల పొంగులాగా వచ్చి వెళ్ళిపోద్ది. సో నాకున్న సమస్య ఏంటంటే, సినిమా థియేటర్లకు వెళ్ళి జెండాలు కట్టి దండలు వేసే ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు, నేను కాదంటలేదు. కానీ మీకు కూడా చాలా రాజకీయ అనుభవం కావాలి, నలగాలి. మీరు లేడికి లేచిందే పరుగన్నట్టుగా మేము జెండాలు వేసాం కదా, దండలు వేసాం కదా, మేము నాయకులు అయిపోతాం. అలా కుదరదు, అలా నాయకులు అవ్వడం కుదరదు, కష్టం. ఎందుకు చెప్తున్నానంటే, నన్నే చూడండి, నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని, సూపర్ స్టార్డమ్ సాధించిన వాడిని 2000కి. 2009 నేనేమో ఆశపడలా, అనుభవం కావాలి. మేబీ నేను ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యిండొచ్చేమో, కానీ నాకంటే ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు పార్టీని తీసుకెళ్తున్నప్పుడు నేను ఆయన అడుగు జాడలు నడిచి ఆయనకి ఎంత తోడ్పాటు అందించగలను అంత తోడ్పాటు అందించాను. అలాగే అభిమానులు కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే, మనతో పాటు చాలామంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళలో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కొన్ని రాజకీయాల్లో రాజకీయ నేతలు కొంతమంది ఉన్నారు, విలువలతో ఉండి కూడా ఇంకా తప్పనిసరిగా నలిగిపోయి అడ్జస్ట్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బయటికి రావాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళతో మమేకం అవ్వకపోతే మన బలం చిన్న దారపోగులాగే ఉంటుంది, మర్చిపోకుండా. మనం ఏం చేయలేం, ప్రభావితం చేయలేం. ఎందుకంటే ఎదగటం అనేది ఒక చిన్నపాటి విత్తనం భూమిలో వేస్తే అది పగిలి భూమి పొరల్ని, దాని స్థాయికి భూమి పొరల్ని చీల్చుకునేది బయటికి రావడం. మొక్క అది ఎంతకాలం బతుకుతో తెలియదు. వర్షం వస్తే అది మొక్క అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది. మేబీ ఒక చెట్టు అవ్వడానికి దాని వంతు పోరాటం దాన్ని చేస్తుంది. ఈ రోజున నిన్న దారిలో వస్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి, పేరు చెప్పాలని లేదు నాకు, ఎవరు లేకముందు నేనున్నాను అంటే కరెక్టే, నాకు ఎక్కడ లేరు. నేను చాలామంది యువ నాయకులకి చెప్తాను, ఈ నాయకులుగా అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఇంకా నాయకులు కాదు. మీరు నాయకుడు అంటే అరుపులు కేకలు పెట్టడం కాదు, మనస్సుల్ని, మైండ్ని ప్రభావితం చేసే వ్యక్తి.
ప్రభావితం చేసి మీ చేత పని చేయించగలిగే వ్యక్తి నాయకుడు. కానీ తిట్టేసి గొడవలు పెట్టేసి భయపెట్టేసి వాళ్ళ నాయకులు ఎవరు? Subscribe to our channel and press the bell icon for the latest updates.